నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, వాక్శుద్ధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా. అవును. మన వాక్కు ఎంత పవిత్రంగా ఉంటే అంత పనులు అవ్వటం కానీ, భగవత అనుగ్రహాన్ని పొందటం కానీ, చేసేటటువంటి స్తోత్రం ఫలించటం కానీ అనేది జరుగుతుంది కదా. కరెక్ట్. ఎంతసేపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని మనం వెనకాల వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఎట్లా కుదరదు కదా. అది వాక్కు దోషాలు అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి కలియుగంలోని. స్వామివారు అప్పుడే చెప్పారు, శ్రీపాదుల వారు. ఆ వాక్కు దోషాలు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలో హృదయంలో ఒక స్పందన వస్తుందంట, బయటకు మాట్లాడే మాట వేరే. అది దాన్ని ఏమంటారంటే అది అనేది చాలా కలుషితం చేసేస్తుంది. ఈ ఏదైతే ఈ పంచభూతాలు ఉంటాయో వాటిల్లో కూడా ఇవన్నీ కలుషితం అవ్వటానికి కారణం కూడా ఈ వాక్కు శుద్ధి అనేది లేకపోవటము. ఈ వాక్ అంతా కూడా ఏమంటారు, ఒక నెగిటివ్ స్పందనని తీసుకొని వస్తుంది ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం కూడా. ఖచ్చితంగా. కాక ఇప్పుడు వెనకాల మాట్లాడేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. అందులో అసలు అది నిర్వివాదమైనటువంటి అంశం కదా. ఒక దగ్గర ఒకటి మాట్లాడుతున్నారు అని అంటే, వెనకాల మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా అవి బయటకు వచ్చేస్తాయి అనే చిన్న లాజిక్ మిస్ అయిపోతారు. ఎలా అంటే పద్మిని, ఇప్పుడు ఎవరికైనా అయ్యో పాపం అన్నాం అనుకో, మనకి పాపం లా చేస్తున్నారు అంటే అయ్యో పాపం అని ముందుకు వెళ్ళి సహాయం చేసి ఏదైనా చేద్దాం అనుకో, అయ్యో అవునా పాపం వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళకి ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్తే, వాళ్ళు దాన్ని ఎంత నెగిటివ్ గా మార్చేసి ఆ వాక్కు ఏదైతే ఉందో వెనక మాట్లాడి ఆ వాక్కు దోషాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎంతో మందికి మనం సహాయం చేస్తాము, మన పక్కనే ఉన్నారు. ఆ సహాయం అనేది వాళ్ళకి తృప్తిని ఇవ్వక, అన్సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు కదా, ఆ సహాయం తృప్తి ఇవ్వక, ఇంకా నాకు సహాయం చేయలేదు, ఇంకా నేను ఎక్కువ కోరుకుంటాను, ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల మాట్లాడే మాటలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాక్కు దోషాలు. ఎలాగానంటే నేను అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవటము, అలాగే ఒకరిని నిందించడము, ఒకరిని ద్వేషించటము, ఒకరిని అన్యాయంగా మాటలు అంటము, దూషించటము, తిట్టడము. అంటే ఒక ఎగ్జాంపుల్, మన ఇంటికి పని వాళ్ళు వస్తున్నారు, చేస్తారు. పని వాళ్ళని కొంతమంది మాటలతో చాలా దూషిస్తారు, చాలా హింసిస్తారు, దూషిస్తారు. అసలు చాలా కఠినంగా, అంటే మర్యాద కూడా ఇవ్వకుండా. వాళ్ళు కూడా ఒక మనుషులే కదా. వాళ్ళు మనం చేసుకోలేని పని వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ మర్యాదని పొందవలసినటువంటి వ్యక్తులు కదా. అక్కడ ఎంత వాక్కు దోషము వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. అలా ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్తారు, ఒక నలుగురు స్నేహితులు ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. ఆ వెనకాలే వెళ్తూ, చూసావా అది ఎలా చేసిందో, నీ స్నేహానికి అర్థం ఏముంది? అసలు అది స్నేహమా? స్నేహానికి పేరుతో ఒక ఏదో ఒక లావాదేవీలు అంతే. అలా నెక్స్ట్ ఒక గురువు గారు ఉన్నారు, ఒక గురువు గారితో సత్సాంగత్యం జరిగింది, వెళ్తున్నారు, శిష్యులు వెళ్తున్నారు, శిష్యులందరూ బాగున్నారు. అందులో ఒక శిష్యుడు పాపం మూట కట్టుకోవాలనుకుని గురునింద చేస్తాడు, మాట్లాడతాడు, ఇంకో నలుగురిని కూడా పాడు చేయాలని చూస్తాడు. వాడు కూడా వాక్కు దోషం మూట కట్టుకున్నవాడు అవుతాడు. అందుకే ఎలాంటి గురువు అయినా సరే, నీ గురువు నిజంగా నీ గురువు ఒకవేళ ఎలాంటి వాడైనా సరే నీ నోటితో నువ్వు మాట్లాడకూడదని మన శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆ గురువుకి ఏముందో ఏమొచ్చిందో నీకు తెలియదు కదా. ఆ గురువు గురుస్థానంలో ఉన్నాడనంటే నిన్ను పరీక్షించడానికైనా అవ్వచ్చు. అలా కూడా అర్థం చేసుకోవాలి. అలా రకరకాలు దేవాలయానికి వెళ్తారు, అక్కడ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా ఓర్పు సహనం ఉండదు, పెడుతున్నారని ఉండదు, తోసుకోవటము, ఇచ్చేయటము, అక్కడ కూడా వాక్కు దోషాలు. అంటే ప్రతి చోట కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దేవుడి మీద ఇంద్రియ నిగ్రహం లేదు, అక్కడ కూడా వీరి కబుర్లన్నీ మాట్లాడుకోవడం, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, లేదంటే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా ఏం చేస్తున్నారు. ఇంకొన్ని అపార్ట్మెంట్లలో అయితే ఉద్యోగస్తుల మీద చెప్పుకోవటం, చూడు ఆవిడ వెళ్తుంది, కష్టపడుతుంది, ఇలా చేస్తుంది, అలా తీసుకుంది, ఇలా డ్రెస్ వేసుకుంది. ఎందుకు నీకు ఇవన్నీ వాక్కు దోషాలే, నీకేమి కాదు, అవి నీ పిల్లలకి తగులుతాయి, అవి తెలుసుకోవాలి. ఈ వాక్కు దోషాలు అనేవి ఎక్కువైపోయాయి. ఇవన్నీ చేస్తూ అక్క స్తోత్రాలు పట్టించేస్తున్నామండి, మీరు చెప్పేస్తున్నారు, ఇవి చెప్పారు, అది చెప్పారు, ఏది ఫలించట్లేదు అంటే ఖచ్చితంగా వాక్కు దోషాలు ఏవో జరుగుతున్నాయి. వాక్కు దోషం ఖచ్చితంగా ఉంది కాబట్టి నీ జీవితంలో విఘ్నాలు వస్తున్నాయి, నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు, నీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఎలా ఎదురవుతున్నాయి? ఇవన్నీ వాక్కు దోషాల వల్ల.
ఇది క్లియర్ గా శ్రీపాదుల వారు శ్రీపాద చరితామృతంలో చెప్పారు ఇవన్నీ Definitely. కూడా. Definitely. అందుకే ఆయన కూడా రకరకాల అవతారాల్లో వస్తున్నారు ఎక్కువ కాలం ఉండకుండా. Hmm. ఎప్పుడైతే ఈ పాపాలు ఎక్కువైపోతున్నాయి, కర్మలు ఎక్కువైపోతున్నాయి, వాక్కు దోషాలు ఎక్కువైపోతున్నాయి, ఆయన కూడా మారుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వివిధ రూపాల్లో వస్తూ ఉంటారు. Hmm. ఎందుకు వస్తున్నారు? భక్తుల్ని ఉద్ధరించడానికి వస్తున్నారు. ఈ మార్పు అనేది భక్తుల్లో రావాలి, మార్పు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. అనవసరంగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసి తర్వాత స్తోత్రాలు చదివేసాం, దేవుడు లేడు, మీరు ఇవి చెప్పేశారు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్ గా ఎక్కడ లోపం జరుగుతుందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. రైట్, అయితే అయిపోయాయి. ఎట్లా వాటి నుంచి నివృత్తి మార్గం మాకు కావాలి. ఈ వాక్కు దోషం తొలగాలి తొలగాలి. అడుగుతారు అందరూ. Hmm. ఫస్ట్ ప్రేమ స్వభావం నేర్చుకోండి. Hmm. కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యా ద్వేషాలు మీ హృదయంలో నుంచి తీసేయండి. హృదయంలో ఎటువంటి స్పందన వస్తుందో నోటి ద్వారా అటువంటి స్పందనే రావాలని స్వామి చెప్పారు, దత్తస్వామి. దాన్నే మీరు పాటించాలి. దత్తభక్తులందరికీ మరీ మరీ చెప్తున్నాను. నీ హృదయంలో ఎలాంటి స్పందన వస్తుందో నోట్లో అలాంటి స్పందనే రావాలి, మంచి స్పందనలే రావాలి, చెడు స్పందనలు తీసుకురాకూడదు. ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ. ఇప్పుడు మరి ఈ దోషం వచ్చింది మాకు తెలియక ఏం చేయాలి అన్న వాళ్ళు ఏకాదశిలు 6 ఏకాదశిల రోజులు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. 6 ఏకాదశులు 6 ఏకాదశులు. ఏకాదశి తిథి రోజు, ఏకాదశి తిథి రోజు అభిషేకం చేసుకోవాలి. నెలలో 2 సార్లు. నెలలో 2 సార్లు. ఆ రోజు ఖచ్చితంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే దీనికి ఒక 2 నిమిషాల్లో కథ ఉంది. అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి అప్పుడు శ్రీనివాసుడు రూపంలో జన్మించాడు కదా ఆయన, వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు. అయితే ఒకసారి వచ్చి నాకు గోవు కావాలి అని అడుగుతాడు శ్రీనివాసుడు. ఇది పూర్వం కూడా చెప్పాను నేను. ఇస్తాను అని మాట ఇచ్చి మర్చిపోతాడు అనమాట. దాన్ని కూడా వాక్కు దోషం అంటారు. మాట ఇచ్చి మర్చిపోతే తర్వాత శ్రీనివాసుడు 2-3 సార్లు వచ్చి వెళ్తే అగస్త్య మహర్షి లేకపోవటము, ఆయన గుర్తుండకపోయిన విధంగా ఉండటము. తర్వాత ఆయన ఒక యాగానికి తలబెడతారు. యాగానికి తలబెట్టి ముందుకు వెళ్ళాలంటే పనులు సాగాలి కదా. యాగం చేయాలంటే ఎవరు కావాలి? యాజ్ఞికులు కావాలి, సమిధలు కావాలి, అన్ని యాగశాలు వేయాలి, ఇవన్నీ కావాలి. ఒక్క పని కూడా ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు అగస్త్య మహర్షి శిష్యుడు చెప్తాడు, స్వామి ఇలా జరగటానికి కారణము ఇందాకే శ్రీనివాసుడు వచ్చి వెళ్ళాడు, మీరు గోవిస్తా అన్నారంట కదా, మరి దానివల్ల ఏమంటే వెంటనే అగస్త్య మహర్షి గుర్తొస్తుంది, అవును నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, తప్పాను, ఇది వాక్కు దోషమే, అందుకని నా పనులేమో ముందుకు సాగట్లేదని వెంటనే శ్రీనివాసుడు ఇదిగో వెళ్తున్నాడు ముందనగాని గోవుని పట్టుకొని శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద అనుకుంటూ పరిగెడతాడు. అలా 116 సార్లు అగస్త్య మహర్షి అంటారు. అందుకే ఈ వాక్కు దోషాలు పోవాలంటే గోవింద నామం కూడా చేసుకోవాలి 116 సార్లు. గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవినామాలు తెలుసు కదా, గోవింద గోవింద అని 116 సార్లు చేసుకోవాలి. అలా మరి ఎన్ని రోజులు చేసుకోవాలంటే మీ వాక్కు దోషం పోయే వరకు చేసుకోవాలి. ఎంతుందో తెలియదు కాబట్టి చేసుకోవాలి. కొన్ని రోజులు ఫస్ట్ ఒక 41 రోజులు చేసుకొని చూడండి, రోజు మండలం చేసి చూడండి.